నుదుటన చెదిరిన కుంకుమ ఈ జన్మకు మెరిసేనా? వసంత కోకిలా ఎందుకమ్మా నా జీవితంతో ఎన్ని ఆటలు ఆడుకుంటున్నావు? ఎందుకు ఎందుకు నా జీవితాన్ని ఇన్ని మలుపులు తిప్పుతున్నావు? ఏ ఆడదానికి రాకూడని కష్టాన్ని తెచ్చిపెట్టావు. అమర్ నా జీవితంలో నుంచి వెళ్ళిపోయినప్పుడు నా కర్మ ఇంతే, నా జీవితానికి ఇలా రాసి పెట్టారు అనుకున్నాను. దాంతో మనసు రాయి చేసుకొని బ్రతుకుతూ ఉన్నాను. నా పిల్లలే నా లోకం. పిల్లల్ని సరిగ్గా పెంచి పెద్ద చేసి వాళ్ళని ప్రయోజకుల్ని చేస్తే నాకు చాలనుకున్నాను. అలా ప్రశాంతంగా జరిగే నా జీవితంలోకి నందుని తీసుకొచ్చావు. ప్రేమ ప్రేమ అంటూ నా చుట్టూ తిరిగేలా చేశావు. రాయిలా కరుడుగట్టుకుపోయిన నా మనసులో కూడా ప్రేమని చిగురించేలా చేశావు. నందునే నా జీవితం, నందునే నా సర్వస్వం అనుకున్నాను. నందు నా పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుతాడు, నాకు అండగా నిలబడతాడు అనుకున్నాను. నందు రాకతోటి నా జీవితం ఒక కొత్త మలుపు తీసుకుంటుంది, మళ్ళీ నా జీవితం ఒక గాడిలో పడుతుంది అనుకున్నాను. కానీ ఊహించని కష్టాన్ని, ఊహించని పరీక్షని పెడుతున్నావు. ఈ ప్రపంచంలో ఏ ఆడదైనా తన భర్త పరువు తీయాలని చూస్తుందో? ఆ చిన్న ఆలోచన ఇంట్లో వాళ్ళకెవరికి లేకుండా పోయింది. నేనెంత చెప్పినా ఎవరూ నా మాట వినిపించుకునే పరిస్థితుల్లో లేరు. ఎవరు? ఏదో అలికిడైందే. ఎవరైనా మనుషులున్నారా? హలో, ఎవరైనా ఉన్నారా? బయటికి రండి.
నందు ఇంతలా మారిపోయావు? నా ప్రేమ నీకెందుకు కనిపించడం లేదు? కేవలం నువ్వే నన్ను ప్రేమించావు, నేను నిన్ను ప్రేమించలేదని ఎందుకు అనుకుంటున్నావు? నా మనసులో నువ్వు లేకుండా నేను నా జీవితంలోకి ఆహ్వానిస్తానా? నా ప్రేమ నీకెందుకు అర్థం కావడం లేదు? ఎలా చెప్తే నా ప్రేమ నీకు అర్థమవుతుంది? నువ్వు తప్పు చేసావని ప్రపంచమంతా నమ్మినా నేను నమ్మను నందు. కాకపోతే ఆ క్షణంలో నువ్వు అక్కడికి ఎలా వచ్చావో అనే విషయం నాకు అర్థం కాక ఎన్ని రోజులు మౌనంగా ఉన్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, దీని వెనకాల ఎవరో ఒకరున్నారు. వాళ్లే ఇదంతా నడిపిస్తున్నారు. నీకు నాకు మధ్య ఈ గ్యాప్ సృష్టించడం అనేది వాళ్ళ ఆలోచనే అనిపిస్తోంది. అమ్మో, ఇది ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. నీ మీద నింద పడితే నువ్వెంత బాధపడ్డావో దానికి 10 రెట్లు నేను కన్నీళ్లు పెట్టుకున్నాను నందు. నా నందు అలాంటి మనిషి కాదు. నా నందు ఏ తప్పు చేయలేదు. ఇదంతా అబద్ధమని గొంతు పగిలేలా అరవాలనుకున్నాను. ఆ రోజు లైవ్ లో అందరి ముందు నా భర్త నిర్దోషి అని చెప్పాలనుకున్నాను. కానీ అప్పుడు నేనేం చెప్పినా అది అబద్ధమే అవుతుంది. కేవలం నిన్ను కాపాడుకోవడం కోసమే నేను అబద్ధం చెప్తున్నానని ప్రపంచమంతా నమ్ముతుంది. నువ్వు తప్పు చేయలేదని నిరూపించాలి. అప్పుడే అందరికీ అర్థమయ్యేలా చేయాలని చాలా కష్టపడ్డాను. వాళ్ళెవరో కనిపెడదాం అనుకునేసరికి నువ్వు మాత్రం నన్ను అపార్థం చేసుకోవడం మొదలుపెట్టావు. ఎందుకు నందు, ఎందుకు ఇలా మారిపోయావు? ఒక్క క్షణం మనస్ఫూర్తిగా ఆలోచిస్తే నేనేంటో నా ప్రేమేంటో నీకు అర్థమయ్యేది కదా. నిజంగా ఈ పరిస్థితి వచ్చుండేదేనా? హలో నవ్య, చెప్పు. ఏంటి మేఘనా, నేను విన్నది నిజమేనా? నా గురు ఫోన్ చేసి చెప్పాడు. అసలేం జరిగింది? ఆ రౌడీ ఇంటికొచ్చి ఏదేదో మాట్లాడాడంట, నీ చేతికేదో చెక్కిచ్చాడంట. అంతా నిజమేనా? అవును నవ్య, ఇదంతా ఎవరు చేశారో నాకు అర్థం కావట్లేదు. కానీ వాంటెడ్ గానే చేస్తున్నారు. ఆ డ్రైవర్ని మన శత్రువే పంపించాడు.
వాడి చేతికి నందు చెక్ ఎలా వెళ్ళిందో తెలీదు. దాని మీద కావాలనే సంతకం ఫోర్జరీ చేశారు. వాళ్ళ ఉద్దేశం ఆ చెక్కు చెల్లకుండా ఉండాలని ఆ చెక్కు తీసుకొచ్చి వీళ్ళందరి ముందు చూపించి లేనిపోని గొడవలు సృష్టించాలని చివరికి అనుకున్నట్టే చేశారు. నువ్వు యాక్చువల్గా ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్లో ఉండాల్సిన దానివి, పొరపాటున ఇక్కడున్నావు. ఆ చెక్ అతని చేతిలో చూసేసరికి నందు నన్ను అనుమానించడం మొదలు పెట్టాడు. అసలు ఆ చెక్కు వాడి చేతికి ఎలా వచ్చిందో తెలుసుకోలేవా? అదే ఆలోచిస్తున్నాను. అసలు ఆ చెక్ ఎలా వాడి చేతికి చేరిందో తెలుసుకోవాలి. నువ్వు ఒకసారి ఇంటికి వస్తావా? నీతో మాట్లాడాలి. ఇంటికొద్దులే, నువ్వే బయటికి రా, మాట్లాడదాం. నేను రాలేను. నందు చెక్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పటి నుంచి నాకు భయంగా ఉంది. ఇప్పుడు బయటికి వెళితే ఏం జరుగుతుందో, ఏం సమస్యలు వస్తాయో తెలియదు. నువ్వే ఇక్కడికి రా. ఓం అభివస్త్రా సహస్రాన్యర్షాభిధేను సుదుగా పూయమానః అభిచంద్రాపర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రత్నో దేవసమావస్త్రార్ధేక్షతాం సమర్పయామి యజ్ఞోపవీతం బ్రహ్మం పవిత్రం ప్రజాపతేర్యః సహజం పురస్తాతో ఆయుష్యమగ్ర్యం ప్రథమం శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః యజ్ఞోపవీతార్ధేక్షతాం సమర్పయామి గంధద్వారాందురాదర్శాన్ నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరేకం సర్వభూతానాం తామిహోపహ్వే శ్రీయం దివ్యశ్రీ చందనం సమర్పయామాయనేతే ప్రాయణే దుర్వారోహంతు పుష్పణేః. సముద్రస్య గృహాయిమేవం సహస్రశీర్షా పురుష. అవును సులోచన, ఆరోహి కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళింది? ఏం లేదత్తయ్యా, ఇందాక తనకేదో ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ మాట్లాడడానికి వెళ్ళింది. ఇక్కడెక్కడో ఉండుంటుంది, ఏదైనా అర్జెంటేమో. పర్వాలేదులే, ఆ అమ్మాయికి ఎన్ని పనులున్నాయో ఏంటో. ఏదో మనతో పాటు కలిసిపోయింది కదా అని మన ఇంట్లో అమ్మాయి అనుకుంటున్నాం గాని ఆ అమ్మాయి ఉన్న స్టేటస్కి ఎన్ని పనులుంటాయి, ఎంత పెద్ద బిజినెస్ చేస్తుంది, ఎంతమందిని డీల్ చెయ్యాలి. నిజమే అత్తయ్య, నిజంగా ఆ అమ్మాయి అంత పెద్ద రేంజ్లో ఉండి కూడా ఎంత సాధారణంగా ఉంటుందో చూడండి. మనలో ఎంత చక్కగా కలిసిపోతుందో. ఏ రోజైనా తన గొప్పతనాన్ని, తన స్టేచర్ని మన ముందు ప్రదర్శించలేదు. మన ఇంట్లో అమ్మాయిలాగా కలిసిపోతుంది. నిజంగా ఆరుహి లాంటి అమ్మాయి చాలా అరుదుగా ఉంటుంది అత్తయ్య. అవును సులోచన, నువ్వు చెప్పింది 100% నిజమే. నిజానికి అలాంటి ఆడపిల్లలు ఈ కాలంలో ఎక్కడా దొరకరు. నిజానికి ఆ అమ్మాయి బాస్ అయినా ఏ రోజైనా అలా చూసిందా? ఒక ఫ్రెండ్ లాగే ట్రీట్ చేసింది. వాడు కష్టంలో ఉన్నప్పుడు ఎంత ఆదుకుంది. నిజంగా వాడు మానసికంగా బాధపడుతుంటే మనం ఎవ్వరూ సహాయం చేయలేకపోయాం, కానీ ఆ అమ్మాయి సాయం చేసింది. ఆ దేవుడు ఇన్ని కష్టాల్లో కూడా మనకొక వరంలాగా ఆరోహిని పంపించాడు. ఇక్కడ కూడా చూడండి ఎన్ని పనులు చేసిందో. ఈ పని చెయ్యమ్మా అని మనం చెప్పాల్సిన పని లేదు, అన్నీ తనే దగ్గరుండి చూసుకుంది. అమ్మా, అన్ని పనులు ఆవిడే కాదు, నేను కూడా చేశాను. ఆయన ఇక్కడ కావాల్సిన సామాగ్రిని అక్కడ తీసుకొచ్చి పెట్టింది నేను, అక్కడ పెట్టినవి తీసుకొచ్చి ఇక్కడ పూజ దగ్గర పెట్టింది తను. దీనికే అంతా ఆవిడే చేసిందని పొగిడేస్తున్నారేంటి? నువ్వు నోరు మీరా. నిన్ను కాకుండా వేరే వాళ్ళని పొగిడినా నువ్వు తట్టుకోలేవురా. ఇదంతా నువ్వు ఆ మేఘన దగ్గర నుంచి నేర్చుకున్నదేగా. ఎందుకు బామ్మ అటు తిప్పి ఇటు తిప్పి ఏం జరిగినా దానికి మేఘన వదిన మధ్యలోకి తీసుకొస్తారు? ఇప్పుడు మేఘన వదిన ఏం చేసింది? ఏం చేసిందా? ఇదిగో నిన్నెలా తయారు చేసింది. రే, నోరు మూసుకుని నువ్వెళ్ళు. అయినా మేమిద్దరం మాట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వెందుకు? వెళ్ళు, దూరంగా నిలబడు. ఓం సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వదావృత్వాచ్చ తిష్టదశాంగులం పురుషే వేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం తామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతే ఏతావానస్య మహిమాతోऽధ్యాయాగుశ్చ పురుషः పాదోऽస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివే.
పూజలు చేసినా తన మనసు మారుతుందా? తను చేసిన తప్పులన్నీ క్లియర్ అయిపోతాయా? ఎంత అవమానం చేసింది. బాబు అక్షతలు వేయండి. బాబు చూడండి, పూజా కార్యక్రమం ఇలా ఆపకూడదు నాయనా. ఇక నీ మనసంతా దీని మీదనే లగ్నం చెయ్యాలి. ఆలోచనలు పక్కన పెట్టి పూజ చేయి నాయనా. అక్షతలు తీసుకో. ఓం ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పునదే సదా తేన సహస్రధారేణ పావమాన్య పునందువా ప్రాజాపత్యం పవిత్రం. నాకు తెలుసు బాసు, నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు. నువ్వు అనవసరంగా వదిన్ని చాలా అపార్థం చేసుకుంటున్నావు. వీళ్ళందరూ చెప్పిన మాటలు విని వదిన మంచి మనిషి కాదు అని ఒక నిర్ణయానికి వచ్చావు. కానీ నువ్వు చేస్తున్న తప్పు బాసు. అమ్మా, ఎలాగైనా సరే మా బాస్ని వదిన్ని ఒక్కటేలా చూడు తల్లి. ముసే ముసల్దానా, ఫోన్ ఎక్కడ పెట్టావి? నువ్వు బయటికెళ్తే ఫోన్ తీసుకెళ్ళవు అనే విషయం నాకు తెలుసు. ఎక్కడ పెట్టావు? వద్దులే, ఫోన్ రింగ్ అయితే మేఘన లోపలికొస్తుంది. ఎక్కడ పెట్టి చచ్చింది? హలో, ఏంటి ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇంట్లో ఎవరైనా దూరారా? ఇందక్కడి నుంచి ఎవరో ఇంట్లో తిరుగుతున్నట్టుగా శబ్దం అవుతుంది. అయ్యో 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 అయ్యో, నా గదిలో పెట్టిన డబ్బులు మాయమైపోయినాయి. ఎవరో కాజేశారు. మీరే ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటారు చూడండి. ఇన్ని రోజులు పోని డబ్బులు ఇవాళ ఎలా పోతాయి చెప్పు? అసలు ఇంట్లో ఎవరున్నారత్తయ్య? మనం ఎవరం లేం కదా. ఇంట్లో ఉన్న అందరం గుడికి వెళ్ళాం. ఇక ఇంట్లో ఉన్నది ఎవరు? ఇదిగో ఈవిడ ఒక్కతే. బామ్మ, ఇవి నీ డబ్బులేనా? అవును, ఇవి నా డబ్బులే. నీకెక్కడ దొరికాయి? అవి మా గదిలో ఉన్నాయి.